ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మరొక చిన్న పరిశుద్ధ లేఖన భాగాన్ని మీకు పరిచయం చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, నా రక్షకుడా, నా ప్రభువా, దేవానికి స్తోత్రములు నాయన. మరొకసారి మీ ప్రియ పిల్లలతో నా ప్రభువా, మీ పరిశుద్ధ లేఖన భాగాన్ని ముచ్చరించడానికి మీరెంతగానో కృప దయచేసినందుకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభానికి వందనాలు నా తండ్రి. దయగలిగిన మా ప్రభువా, వాక్యము మీది, మేము మీ వారం. నన్ను మీ పాదాలకి అప్పగించుకుంటున్నాను. ప్రభునికి వందనాలు. మీ దివ్యమైన లేఖన భాగం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని బిడ్డలారా, సువార్త చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయాన్ని గురించి మరి మీతో కొద్దిగా ముచ్చటించాలని నేను అనుకుంటూ ఉన్నాను. రండి సువార్త సునాదముతో, రంజలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి సువార్త సునాదముతో, రంజలు సిలువ నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 1వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. యోహాను చెరపట్టబడిన చెరసాలలో వేయబడిన తర్వాత యేసు గలిలయకు వెళ్ళి సువార్తను ప్రకటింప మొదలుపెట్టారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి అని ప్రకటించసాగాను. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది సువార్త. సువార్త లేకపోతే యేసయ్య లేరు, యేసయ్య లేకపోతే రక్షణ లేదు, రక్షణ లేకపోతే పాపికి విమోచన లేదు, పాపి విమోచించబడకపోతే పరలోకమే లేదు, పరలోకం లేకపోతే ఈ లోకం అంతా సర్వనాశనం అయిపోతుంది అన్నమాట. అంచేత సువార్త అనేది ఎంత శ్రేష్టమైన మాట అంటే,
పరిశుద్ధ గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటికై కూడా ఈ సువార్త సంబంధాన్ని కలిగి ఉంటుంది. చూడండి, గాస్పల్ అనగా సువార్త అనే మాట గ్రీకు నుండి వచ్చింది. ఎవాంజలియన్ అనే మాట వచ్చింది గ్రీక్ నుంచి. అంటే అర్థం ఏంటంటే గుడ్ న్యూస్ అని అర్థం. అంటే యేసయ్య జీవితము, గుడ్ న్యూస్ అంటే ఏంటండి? యేసయ్య జీవితం. యేసయ్య జీవితం అంటే ఒక్కసారి మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో జననము, మరణము, పరిశుద్ధ పునరుత్థానం, ఇవి యేసయ్య జీవితంలో కలిపితే సువార్త అని పిలువబడేది. ఈ సువార్త అనగా యేసు జీవితం, పరిశుద్ధుడైన యేసయ్య జీవితం నమ్మిన వారిని రక్షించుటకు, మొదట యూదుడైనను, హెల్లేనీయుడైనను, అన్యుడైనను రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నది. అంటే గాస్పల్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ గాడ్ టు సేవ్ సిన్నర్స్ అండ్ టు సెండ్ ఎవర్లాస్టింగ్ లైఫ్ into the kingdom of God. కనుక ఇంత శక్తివంతమైనటువంటి మాటని మనము ధ్యానించకుండా, ఆలోచించకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే దేవాలయానికి వెళ్తుంటాం, మందిరానికి వెళ్తుంటాం, ఆరాధిస్తూ ఉంటాం. కానీ కొన్నిసార్లు సువార్త అనేటువంటి మాటలో ఉన్నటువంటి, ఆ మాటలో దాగి ఉన్నటువంటి శక్తి మనకు తెలియకపోవచ్చు. కనుక ఇక్కడ గమనించినప్పుడు దేవుని బిడ్డలారా, మరి ప్రజలందరూ కూడా, విశ్వాసులందరూ కూడా పాప క్షమాపణ పొంది రక్షింపబడి వారి ఇష్ట ప్రకారం కాకుండా దేవుని ఉచితమైన కృప ద్వారా పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి ప్రవేశించగలుగుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణమే ప్రధానమైన కారణం. యేసుక్రీస్తు ప్రభుల వారు యొక్క జీవితాన్ని గురించి క్రొత్త నిబంధనలో 4 సువార్తికులు వ్రాసి వివరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను 4 సువార్తల యొక్క వివరణ గురించి చెప్పటం లేదు, నేను ఒక సువార్తను గురించే మాట్లాడుతున్నాను. చూడండి, సువార్త యేసు ప్రభుల వారు మరి ఈ సువార్తను గురించి అనేక విషయాలు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఇష్ట ప్రకారంగా, చిత్త ప్రకారంగా సువార్తను నమ్మిన వారందరినీ కూడా నూతన జీవితము, నూతన జన్మ పొందటానికి ఆయన ప్రజలకు, నమ్మిన వారికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండోది, ఈ సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే రక్షణ సువార్త. సువార్త మరియు రక్షణ సువార్త అంటే దేవుడు ప్రజల ముందు పరలను క్షమించి రక్షించడం ద్వారా పరలోక రాజ్యమునకు ప్రవేశించగలుగుటకు దేవుడు మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఆయన రాజ్యాన్ని పొందేటువంటి యోగ్యత దేవుడు
మరి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే సువార్త మనందరికీ కూడా, నమ్మిన వారందరికీ కూడా క్రొత్త జీవితాన్ని, నిరీక్షణను ఇస్తుందన్నమాట. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ఈ లోకములో సువార్తను ప్రకటించడానికి, తన పరిచర్యను కొనసాగించడానికి ఆయన చేసినటువంటి గొప్ప విశేషమైన కార్యం ఏంటంటే, చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనము పరిశీలన చేసినట్లయితే, పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు పరిచర్య క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరిగించుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను ఆయన నియమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఇప్పుడు సువార్త ప్రకటింపబడుతూ ఉంది. గత కాలం కంటే ఇప్పుడు సువార్త విస్తారమైన సువార్త ప్రకటింపబడుతుంది. ఎందుకంటే మరి ఎలక్ట్రానిక్ యంత్రాల ద్వారా, టీవీలు, యూట్యూబ్లు, సెల్ ఫోన్లు మరి విరివిగా వచ్చేసిన వేళ మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సువార్త ప్రకటింపబడుతుంది. పూర్వకాలంలో కరపత్రాల ద్వారా సువార్త చేసేవారు. అలాగనే మిషనరీలు మన భారతదేశానికి వచ్చి, మిక్కిలిగా మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాలువల ద్వారా, గోదావరి ద్వారా, నావలలో, పంటిల మీద వారు ప్రయాణించి ఈ సువార్తను ప్రకటించారు. కారణం ఏంటనుకుంటున్నారు? యేసు నామములో పాపికి రక్షణ, క్షమాపణ ఉంది కనుక, పాపములను క్షమించుటకు క్రీస్తు ప్రభువుకి శక్తి ఉంది కనుక, క్రీస్తు నామాన్ని ప్రకటించడానికి వేల కిలోమీటర్లు, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రయాణించి వారు ప్రభువుని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ఆంధ్రప్రదేశ్లో అనేక మంది దైవజనులను దేవుడు లేవనెత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక ప్రియులారా, సువార్తను ప్రకటించుటకు నేను సిగ్గుపడేవాడిని కాదు అని అపోస్తలుడైన పౌలు గారు అంటారు. సువార్తను ప్రకటించడానికి సిగ్గుపడొద్దు. ఎందుకంటే ఈ సువార్త ప్రకటించబడకపోతే ఈ సర్వలోకంలో ఉన్న పాపులకు ఏమి లేదు, విమోచన లేదు, రక్షణ లేదు, పరలోకం లేదు, చివరికి నరకానికి వెళ్ళిపోతారు. అంచేత ఏ ఒక్కరూ కూడా ఏ పాపి కూడా నరకానికి వెళ్లకుండా ఉండడానికి ప్రభువారు తన జీవితాన్ని ప్రకటించి రక్షించడానికి అనేక మందిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా మరి ఇటువంటి శ్రేష్టమైనటువంటి శక్తి కలిగిన యేసు నామాన్ని బట్టి మనకు అనుగ్రహించబడినటువంటి సువార్తను మీరు నమ్మండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వ్రాయబడింది. కనుక యేసయ్య నామాన్ని, ఆయన జీవితాన్ని, ఆయన సువార్తను నమ్మాలి. 2 బాప్తిసం పొందాలి. 3 బాప్తిసం పొందిన తర్వాత ఓ సంఘానికి కట్టుబడి ఉండాలి. ఆ సంఘంలో మరి ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకోవాలి. ప్రతి దినము కూడా ప్రభువు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలన్నది దేవుని వాక్యం మనల్ని హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా సువార్తను నమ్మాలని మీకు మనవి చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు సువార్తను గురించినటువంటి ఆయన ప్రకటించినటువంటి ప్రకటనలో ఉన్నటువంటి మరి ఒకసారి గమనించండి దయచేసి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం నేను మళ్ళా చదువుతా ఉన్నాను.
కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. అంటే సువార్తను నమ్మకపోతే మారు మనసు లేదు. మారు మనసు లేకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశం లేదు. పిల్లలు గమనించండి, నికోదేము గారు ఒక అర్ధరాత్రి వేళ, ఎందుకంటే ఆయన సన్హెడ్రిన్ సభలో, యూదుల సభలో ఓ ప్రాముఖ్యమైనటువంటి సభ్యుడిగా ఉన్నాడు కనుక యూదులకు భయపడి అర్ధరాత్రి వేళ యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఒకడు పరలోక రాజ్యం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు ఆయన యేసుప్రభు అంటారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ, నీటి మూలముగా జన్మిస్తేనే కానీ, ఆత్మ మూలముగా జన్మిస్తేనే కానీ ఈ కెనాట్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. అంటే ఒక్క మాటలో మీ అందరికీ అర్థమయ్యేలాగా, బాప్తిసం పొందకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశం లేదన్నమాట. ఎప్పుడు బాప్తిసం పొందాలి? సువార్తను నమ్మి మారు మనసు పొంది రక్షింపబడి అప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యత, అర్హత దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ద గుడ్ న్యూస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ కాల్డ్ గాస్పెల్, ఈజ్ ఎ పవర్ టు సెండ్ పీపుల్ ద కింగ్డమ్ ఆఫ్ ది గాడ్. కనుక ఒక పాపి రక్షింపబడి పరలోకములోనికి ప్రవేశింప చేయగలిగే శక్తి సువార్తకు మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనే టెక్నాలజీ ఎంత వచ్చేసింది, ఏది కూడా ఒక పాపిని పరలోకం ప్రవేశింప చేయలేదు. ఏ స్కానింగ్ మెషిన్ కూడా, ఏ స్కానర్ కూడా ఒక పాపి హృదయంలో ఉన్న పాపాన్ని స్కాన్ చేయలేదు. మరి ఎవరు చేయగలరండి అని అంటే ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము మాత్రమే పాపి హృదయంలో ఉన్న పాపాన్ని స్కాన్ చేయగలదు. ఆ వాక్యము పాపిని రక్షించగలదు. ఆ వాక్యమైన దేవుడు యేసుప్రభు వారు జీవితము ఒక పాపి జీవితాన్ని పరలోక రాజ్యానికి ప్రవేశింపచేయగలదని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దేవుని బిడ్డలారా, సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి, నమ్మండి. నమ్మకపోతే మీరు రక్షింపబడలేరనే సంగతి మీరు జ్ఞాపకం చేసుకోవాలని మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా అటువంటి కృప మీరందరూ కూడా పొందుకొనును గాక. రండి సువార్త సునాదముతో, రంజలు సిలువని నాదముతో, తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసే జీవన ముక్తికి మార్గం, యేసే భక్తుల భూతల స్వర్గం, యేసే జీవ